అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సామంత్ మీడియా. త్రింశత్నార్ చైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు దోమ్దర్ అనే గ్రామానికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. మేము సామంత్ మీడియా నుంచి వచ్చినాము. ఈ ఊర్లో ఎన్ని ఇల్లు ఉంటాయి? 20 ఉంటాయి. ఇప్పుడు 3 గూడల కంటే 60-70 ఇల్లు ఉంటాయి. 60-70 ఇల్లు. ఈ 60-70 ఇళ్ళ కోసం మనకి పాఠశాల ఉందా? మరి స్కూల్ దాగూడానికి ఉన్నది, ఈ గూడానికి ఉన్నది, ఓకే, ఆ గూడానికి ఉన్నది. ఊర్లోనైతే స్కూల్ ఉన్నది అంటున్నారు. ఏ క్లాస్ వరకు ఉంది స్కూల్? 5th క్లాస్ వరకు. వస్తారా టీచర్లు? సార్ వస్తాడు. మరి వచ్చేటప్పుడు తను ఎలా వస్తాడు అన్నట్టు, ఏ దారితో వస్తాడు అన్నట్టు? అదే ఇప్పుడు మీరు వచ్చిన దారితోటి. మరి ఆయనకి రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. మేమైతే చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చినాము. ఎప్పుడు పడ్డారు, మేమైతే ఎప్పుడు పడతాం కదా ఇబ్బంది. మీరు ఎప్పుడే పడ్డారు, మేమైతే సంవత్సరం కాదు, మేము రోజు పడతాం. ఇదే ఇబ్బంది. అయితే మరి ఆయన వచ్చేటప్పుడు ఆయన అట్లాంటి ఇబ్బందుల వల్ల మేము స్కూల్కి రాము, నేను ఈ ఊరికి అంటే స్కూల్లో చదువు చెప్పాను, నేను చాలా ఇబ్బంది అవుతుంది అని మీతో ఎప్పుడు అనలేరా? అనలేడు, అంటాడు. కానీ ఇక్కడ సార్ది జాబ్ పోతుంది కదా, సార్ జాబ్ కోసం అన్నా సార్ రావాలి. కానీ రావాలంటే మనం కూడా దాటియబడుతుంది. అయితే మీరు హెల్ప్ చేస్తున్నారు, మీరు హెల్ప్ చేయడం వల్లనే వస్తున్నారు అంటే ఆయనకు దాటించేటప్పుడు వదిలేసేటప్పుడు. నీళ్లు తక్కువ ఉన్నప్పుడు సార్ని దాటిస్తాం, నీళ్లు ఎక్కువ అయినప్పుడు రానియం, మేమే ఫోన్ చేసి చెప్తాం వాటర్ బాగున్నాయి సార్, దాటియాలంటే మేము కూడా దాటలేము, మీరు కూడా దాటలేరు అని చెప్పేస్తాం. అంటే ఇప్పుడు ఇంత పెద్ద వాగు వల్ల మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ, చిన్న పెద్ద వాళ్ళందరికీ ఈత వస్తుంది అన్నట్టు? రాదు అందరికి, అంటే మాక్సిమం ఈత వచ్చిన వాళ్ళే అటు వెళ్ళగలుగుతారు అన్నట్టు. దాని తర్వాత తెలిసిన వాళ్ళే పోయి వస్తారు. మిగతా వాళ్ళైతే అటు వెళ్తే ప్రమాదమే. ఎందుకంటే మనం దాటంగా వాటర్ వచ్చేస్తే ఇప్పుడు సారు పోతాడు, మనము పోతాం. అదే కదా మధ్యలో బాధ. అందు గురించి దారి లేదనే కదా సారు కూడా రావడానికి ఇబ్బంది పడ్డా. కానీ మేము సారు జాబ్ కోసం సార్ వస్తాడు, మన పిల్లల కోసం చదువు కావాలంటే మనం కూడా తీసుకురావాలి. ఇక్కడ ఊరి వాళ్ళు, యూత్ వాళ్ళు కానీ మా పిల్లలు కొంచెం ఇప్పుడు వర్షాకాలం వాళ్ళు సార్ రాకపోతే వాళ్ళు పూర్తిగా మళ్ళీ చదువు మర్చిపోతారు. అందుకే వాళ్ళు మర్చిపోకుండా చేయాలంటే ఇప్పుడు సార్ని మేము హెల్ప్ చేసి తీసుకొస్తాం. అంటే మీరు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా సార్ వచ్చే అవకాశం ఉన్నది అన్నట్టు. లేకపోతే తను రావాలంటే కొంచెం ఇబ్బంది, ఆయనకి కొంచెం కాదు చాలా ఇబ్బంది. వర్రెలు తగ్గేదాకా రాడు. మరి అలాంటప్పుడు ఇది అంటే స్కూల్ సమస్యనే కాకుండా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు. అంటే ఎవరికైనా ఆరోగ్య సమస్య, జ్వరం కానీ, అంటే మళ్ళీ లేకపోతే ఆడవాళ్ళ సమస్యలు కానీ, లేకపోతే పెద్దవాళ్ళకు కూడా ఏజ్డ్ అయిన వాళ్ళకు ఎలాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఎలా పరిష్కరించడానికి మీరు ఎట్లా వాళ్ళని తీసుకెళ్తారు అన్నట్టు? తీసుకెళ్ళడం అంటే ఏం లేదు, తీసుకెళ్ళాం కూడా. కానీ ఇక్కడికి మన రాజుగూడ అని ఉంది, అక్కడ ఆశా వర్కర్ ఉంటుంది. ఆమె ఎప్పుడు రెగ్యులర్ రాదు, మాకు తెలిసి అయితే మేము చూస్తున్నాము. నేను 3 కూడా కన్నా. కానీ ఇట్లా మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకి ఇక్కడైతే హాస్పిటల్ లేదు అందుబాటులో, మనకు చూసే వాళ్ళు కూడా అందుబాటులో ఉండరు. అంతే మనం ఇక్కడ వర్షాకాలంలో మనం డెలివరీ కేసు ఉంటే ఫస్టే ముందు మేము వేరే ఊరికి పోయి ఆడ హాస్పిటల్లో మేము జాయిన్ అయి ఉంటాం, బెడ్ తీసుకొని అక్కడ ఉంటాము. డెలివరీ అయిందంటే అటే ఉంటాం 1 నెల దాకా. అనిపించేస్తే మీకు ఏదైనా సమస్య వస్తుందంటే దానికంటే ముందే వెళ్తాం, ఎందుకంటే బాగుంటది వాటికి మనకు పరిస్థితి తెలుసు కదా. అంటే ఇప్పుడు తల్లిగారింటికి నుండి అటే వేస్తాం మేము, అటే డెలివరీ 1 నెల దాకా ఉండి వస్తాం. అది కూడా వాటర్ తక్కువ ఉంటే మా వాళ్ళు తీసుకొస్తానంటేనే వస్తాం. లేకుంటే వర్షాకాలం అయితే వచ్చే అవకాశమే లేదని అసలు. అంటే డెలివరీకి వర్షాకాలం వచ్చే కంటే ముందే వెళ్ళిపోతారు, ఇంకా నెలలు నిండినా లేకపోయినా. కానీ వ్యవసాయం ఉన్నది మనకి, వ్యవసాయానికి సంబంధించింది మరి ఎట్లా చేస్తారు అన్నట్టు? వ్యవసాయానికి సంబంధించింది అంటే వాగు రాకముందే మందు విత్తనాలు అన్ని ముందే తెచ్చుకుని పెట్టుకుని దొరకాలి కదా ఆ టైంకి. అదే అంటే నిరుడు పోయిన సంవత్సరం దొరికింది, ఈ సంవత్సరం మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఉంది. కొందరికి దొరుకుతాయి, కొందరికి దొరకాయి. అది ఉంది ఇప్పుడు ఇబ్బంది ఉన్నా కానీ మనం ఏది ఆన్లైన్ చేసినా అంత తొందరగా కూడా రావు. ఆ టైంలో వాగు కూడా వచ్చేస్తుంది. అంటే వాగు వచ్చేందుకు ఇప్పుడు ఉంది టైంలో. వర్షాలు ఎక్కువ పడ్డాయి అంటే పైకి వర్షం పడ్డదా మాకు వాగు కంపల్సరీ. మాకే పడ్డది ఏం లేదు, పైనుంచి పడ్డది అంటే కథం మాకు కంపల్సరీ వాగచ్చుడు గ్యారంటీ. మరి ఇప్పుడు అట్లాంటప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఐటమ్స్ తీసుకోవడం అంటే మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవ్వడం. ఇక ఇబ్బంది అంటే ఇక దాన్ని ఇక తెచ్చుకునుడే ఎట్లయినా కానీ, నీళ్లు తగ్గినాకైనా మోసుడే మనుషులు. అంటే ఇప్పుడు మనుషులే మోసుకురావాలి అన్నట్టు, మనుషులే మోసుకునుడు. అంటే చాలా బరువు ఉంటాయి కదా సంచులు, అంటే 25 కిలోలు, 30 కిలోలు, 50 కిలోలు అంతా వేటేడ్ ఉంటాయి కదా, వాటిని ఎట్లా తీసుకొస్తారు అన్నట్టు? దేంట్లో సగం చేసి తెస్తారు. అంటే సంచుల్ని సగం చేసేసి మళ్ళీ పట్టుకొని వస్తారు, మోసుకుంటూ వస్తారు భుజాల పైన. తేంగా చూడలే కానీ వాళ్ళు తెచ్చినాక చెప్తారు, మేము చూడలే కానీ వాళ్ళు ఏంగా చెప్తారు మేము ఇట్లా చేసి తెచ్చినామని.
ఇక ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో చేయరా వ్యవసాయం? అందరం చేస్తాం. ఈ ఊర్లో అందరు వ్యవసాయమే. వ్యవసాయం చేయని వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు చేస్తారు వ్యవసాయం. వ్యవసాయమే మా మూల ఆధారము. దానికోసం ఎంత కష్టమైనా అదే చేసుకుంటూ బతుకుతున్నాం మేము. విద్యాపరంగా ఎలా ఉన్నది ఇక్కడ? విద్యాపరంగా అయితే ఇప్పుడైతే 5th క్లాస్ దాకా ఉన్నది ఈడ. ఇప్పుడు ఆ స్కూల్ అక్కడ కూడా ఉంది స్కూల్, కానీ అక్కడికి సార్ అయితే లేడు. అంటే సార్ ఉన్నాడు, అక్కడ కూడా సార్ రావాలంటుండే. ఆ సార్కు ఇప్పుడు మన అక్కడ కోసగుట్టల పిల్లలు 10th ఎక్కువ అయిందట. ఎక్కువ అవుట్లా పిల్లలకు అక్కడ ఇది అంటారు కదా, సార్ని అక్కడ అక్కడనే ఉంచారు. ఇక ఇక్కడ అక్కడికి కూడా పొల్లు అయితే మాకు సార్ రావాలంటుండ్రు. ఇక్కడ మాకు మా సారు అక్కడి పిల్లల్ని తీసుకొచ్చి స్టడీ అయితే చేపిస్తుండ్రు. ఆ ఊర్లో పడలేదు? ఉన్నది బడి, కానీ సార్ లేదు, టీచర్ లేరు, టీచర్ లేడు, వస్తలేడు. అయితే మీ సార్ అక్కడ వెళ్ళి చదువు అంటే టెంపరవరీగా సార్ అక్కడ పిల్లలని ఇక్కడ స్టడీ చేపిస్తుండు. అంటే ఆ సార్ వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొచ్చుకుంటున్నాడు? వస్తారు పిల్లలు, చెప్తాం కదా, పిల్లలు వచ్చేస్తారు. ఇక్కడ దగ్గరే ఉన్నది, దగ్గరనే, అక్కడికి ఇక్కడికి. అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు స్టడీని అయితే ఇప్పటికైతే మంచిగా ఉంది పిల్లలది. మాకంటే ఈ సార్ చేయబట్టి స్టడీ మంచిగా ఉంది. ఇక మిగతా సార్లు ఎట్లున్నారో తెలియదు, కానీ ఇప్పటికైతే ఈ సార్ వల్ల కొద్దిగా మంచిగా అయింది. ఇక్కడ ఉన్నప్పుడైతే మీ ఊర్లో ఆయన ఎంత కష్టాలు పడి కూడా వస్తున్నాడు, వచ్చే కాడికి అంటే 5వ తరగతి వరకు అయితే చదివిస్తున్నాడు మంచిగానే, దగ్గర నుండి చదివిస్తున్నాడు. ఇక హైయర్ ఎడ్యుకేషన్ మీరు పంపించడా అని అంటే దారి సమస్య. తర్వాత ఎడ్యుకేషన్ కు ఇక మనది ఉంటది, ఇక సార్ది ఏముంటది. కానీ ఇక బయట పంపాలంటే అప్పటికి ఇక చూసి పంపించడమే హాస్టల్ పిల్లలని. 5th అయిందంటే ఇక హాస్టల్ పంపించడం. ఇక పంపించాలన్నా ఇంత ఇబ్బంది, ఎటు పోయినా చుట్టూ ఆగి. మరి హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇప్పుడే సమ్మర్ లోనే ఇస్తారు. అంటే ఇప్పుడు మిగతా చిన్న చిన్న హాలిడేస్ ఉంటే రాలేరు, అంటే రాలేరు, వర్షాలు ఉంటాయి రాలేరు, వాగులు ఉంటాయి తీసుకురాలి. హాస్టల్ అంటే హాలిడేస్ ఉన్నా కానీ పిల్లల్ని అట్టే ఉంచుతారు, అట్టే హాస్టల్లోనే ఉంచుతారు అన్నట్టు. మీరు ఎప్పుడన్నా చూడబుద్ధి అయితే పోయి చూసేస్తారు అంతే, అంతకు తప్ప ఏం లేదు ఇక్కడ పరిస్థితి అదే. మొత్తం యూత్ ఉన్నారమ్మా, అంటే ఇప్పుడు ఇంటర్ కానీ డిగ్రీ కానీ చేసే వాళ్ళు మిడిల్ డ్రాప్ చేసిండని విన్నాం. మరి ఎందుకు వాళ్ళు మిడిల్లో ఆపేసిండు అన్నట్టు? మిడిల్లో అంటే ఇక వాళ్ళు పిల్లలు పోవడం రావడం ఇబ్బంది పడే, ఎందుకంటే ఇక అటు ఇటు వాగే కదా, రావడం పోవడం. మాకైతే బైకులు లేవు, ఆటోలు లేవు, రవాణా సౌకర్యమే సరిగ్గా లేదు, పోవడం రావడం ఏడ నడుస్తుంది. అందు గురించే వాళ్ళు డ్రాప్ చేసి ఇదే ఇక ఇంటికాడ పని చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఉండడం. ఓన్లీ దారి సమస్య వల్ల చదువు ఆపేసిన. దారి బాగుంటే చదువు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తుంది. మరి వీళ్ళు ఇక్కడ అంటే వాళ్ళు డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి వీళ్ళు కానీ మరి పెద్దవాళ్ళు కానీ ఇక్కడ మత్తు పదార్థాలకి మళ్ళీ పాన్లు పూడీలు పరాగులు అట్లా అవన్నీ ఏం లేవు, అవి దొరకాయి తినరు చెయ్యరు. కానీ ఇదే వ్యవసాయము, బువ్వ తిని ఇంత పని చేసుకున్నాడు తప్ప ఏం లేదు. అంటే ఇక్కడ ఇక మాకు అసలే లేవు, గవ్వన్నీ ఇక్కడ ఎవరు తెస్తారు? మాకు దుకాణమే సరిగ్గా లేదు ఊళ్ళే.